అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాత గాజువాక తేదీప కార్యాలయంలో నూతనంగా మంజూరైన 34 కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేశామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. కూటమి పాలనలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని అన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో P4 విధానాన్ని అమలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, గోమాడ వాసు, సింగూరు అనంత్, దసేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 34 పెన్షన్స్ శాంక్షన్ చేయడం జరిగిందండి. అందులో సుమారు 22 డిజేబుల్డ్ పెన్షన్స్, మిగతా అన్ని కూడా వితంతు పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే భవిష్యత్తులో బహుశా నేను అనుకోవడం వచ్చే నెల ఫస్ట్ కల్లా వితంతువులు రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులందరికీ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాడికి అండగా ఉండాలి, ఆర్థిక భరోసా కల్పించాలి, వాళ్ళ కష్టంలో మన భాగస్వామ్యం కావాలి, ఆ కష్టం తీరడాంట్లో మన భాగస్వామ్యం కావాలి అని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. అందుకే 1వ తారీఖున ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మరి సుమారు 2,700 కోట్ల రూపాయలు సమానమే 63,15,000 మందికి ఇంకా ఈ జూన్ 1 నుంచి ఇంకొక 1,50,000 దాకా కూడా ఈ వితంతు పెన్షన్ యాడ్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కేవలం పేదవారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలి, అండగా ఉండాలని చెప్పేసి ఈ పేద సేవలు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.